ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని మొదలుపెట్టింది. ఈ పథకం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆటో డ్రైవర్లు ఆందోళనకు దిగారు. ఇతర వాహనాల డ్రైవర్లు కూడా నిరసనకు దిగడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సమస్యకు వినూత్నమైన విధానంలో పరిష్కారాన్ని కనుగొంది. అంతేకాదు, దానిని అమలు కూడా మొదలుపెట్టింది. ఇటీవల కాలంలో మహిళలు బస్సు ప్రయాణానికి సంబంధించి వైసీపీ నిరసనలు చేపట్టింది. మహిళలు ఉచితంగా బస్సులలో ప్రయాణించడం వల్ల ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోతున్నారని ఆందోళనలు చేసింది. ఇది తీవ్ర రూపు దాల్చుకుందే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్టుగానే ఏపీ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలో అనే పథకాన్ని మొదలుపెట్టింది. శనివారం ఉండవల్లిలో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఆటో రిక్షా, మ్యాక్సీ క్యాబ్, మోటో క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి 15,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రకటించారు. మొత్తం 2,90,669 మంది ఆటో డ్రైవర్ల ఖాతాలలో 436 కోట్లను ఏపీ ప్రభుత్వం జమ చేయడం విశేషం. దీంతో ఆటో డ్రైవర్లు సంబరాలు జరుపుకుంటున్నారు. మహిళలకు బస్సులలో ఉచితమైన ప్రయాణాన్ని కల్పించడం ద్వారా గిరాకీ లేక ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు. వారి ఇబ్బందులను పరిగణలోకి తీసుకున్న ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ, టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు ఆటోలలోనే ఉండవల్లి చేరుకున్నారు. ఆటో డ్రైవర్ల మాదిరిగా కాకి చొక్కాలు ధరించి ఆకట్టుకున్నారు. మొత్తంగా కమల్ హాసన్ ను మించి నటించారు. వైసీపీ దెబ్బకు, ఆరోపణలకు విరుగుడుగా ఇలా నటనా కౌశలాన్ని ప్రదర్శించారు. ఉండవల్లి చేరుకున్న పవన్ కళ్యాణ్, చంద్రబాబుకు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మంగళగిరి చేనేత కార్మికులు రూపొందించిన కండువాలను బహుకరించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. నాడు సీనియర్ ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారంలో ఆటో డ్రైవర్ల మాదిరిగానే కాకి చొక్కాలను ధరించారని గుర్తు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కాకి చొక్కాలు ధరించి పరకాయ ప్రవేశం చేశారని టీడీపీ, జనసేన నాయకులు అంటున్నారు. దాని వలన కొంత ఎఫెక్ట్ అవుతున్న సోదరుల గురించి తమరు ఆలోచించి ఈ కార్యక్రమం ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ 15,000 రూపాయలు ఇవ్వడం, దానికి 3,23,300